నన్నేలా పరిస్థితిలో కాదనకేగి ఈ కర్మశాలలో ఉన్న పనతిని విడచి నన్నేలా పరిస్థితిలో కాదనకేగి కర్మశాలలో ఉన్న పనతిని విడచి ఘోరాలు రావణ సూర్యుడు నన్ను కొరగోలి పోవుతుండ విరహవేళలో ఘోరాలు రావణ సూర్యుడు నన్ను కొరగోలి పోవుతుండ విరహవేళలో పశురాల మృగమురాల పలకరేమిరా మీరన్నా చెప్పారే శ్రీరాములకు ఘోరాలు రావణ సూర్యుడు నన్ను చెరగోని పోతుంటే విరహవేళలో మాయా వేషముతో వచ్చి మహేశ్వరనే పూజేశనయ్య మీ జానకి మాయా వేషముతో వచ్చి మహేశ్వరనే పూజేశనయ్య మీ జానకి కల్లుడైన రాముడితో తెలుపు పురముల వెలసి కరుణెంతో రాదాయి దానకి పైన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి సీతాదేవిని విడుము లేదే నేను దృంచదను పోకు పోకు రావణ పొందుగిటు నిలువరా పోకు పోకు రావణ పొందుగిటు నిలువరా కేక వేసి నిన్నిప్పుడు ఆకాశమునకెగరవేతు కేక వేసి నిన్నిప్పుడు ఆకాశమునకెగరవేతు పోకు పోకు రావణ పొందుగిటు నిలువరా ఒరే రావణ ఎటుపోయేదవు నిలువుము నన్ను జయించి కదా సీతను కొనిపోదు రమ్ము
పక్షి రాజ వినరు నిన్ను పట్టి దొంతు జనమునరు పక్షి రాజ వినరు పట్టి దొంతు జనమునరు పక్షి రాజ వినరు నిన్ను పట్టి దొంతు జనమునరు పక్షి రాజ పక్షి రాజ వినరు నిన్ను పట్టి దొంతు జనమునరు పక్షి రాజ వినరు పట్టి దొంతు జనమునరు ధరించి వచ్చినావు ఎంతను కాదు ధరించి వచ్చినావు ఎక్కువేమి నాది కాదు ధరించి వచ్చినావు ఎంతను కాదు ధరించి వచ్చినావు రే పక్షి రాజా నా రథము గడ్డము వచ్చినట్టు నుంచేదాన్ని బలుడవనుచు నాతో నీవు బలుకుచుంటి వేలరా బలుడవనుచు నాతో నీవు బలుకుచుంటి వేలరా నిలువరోరి నీ చమూర్ఖ తలుచుకొని బాంధవుల నిలువరోరి నీ చమూర్ఖ తలుచుకొని బాంధవుల బలుడవనుచు నాతో నీవు బలుకుచుంటి వేలరా బలవంతుడని మురుగకు ఇప్పుడే నేను రుంచదాన్ని పక్షి రాజా నిన్ను బట్టి పక్షి రాజా నిన్ను బట్టి పక్షి రాజా నిన్ను బట్టి నీ రెక్కలు విరిగి జై బోలో రాజా రామచంద్ర మహారాజ్ కి జై శ్రీరామ మీ వద్దకి పొడు ఏదో శబ్దం వినబడి ఆ రామాలక్ష్మణని శబ్దం వినబడి మీ వద్దకు నన్ను పంపెను అన్నాను. మహాలక్ష్మణ ఈతలు ఒంటిగా విడిచిపెట్టి ఎలా వస్తుంది? ఇదేదో రాక్షస మాయగా ఉంది కనబడుతున్నది. జై బోలో రాజా రామచంద్ర మహారాజ్ కి जय बोलो राजा रामचंद्र महाराज की అది మృగము కాదు, ఎవడో రాక్షసుడు కాదు ఉన్నాడు. జై జై రామ జానకి రామ
జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ పావన రామ పట్టాభి రామ పావన రామ పట్టాభి రామ పావన రామ పట్టాభి రామ పావన రామ పట్టాభి రామ రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ జై జై రామ జానకి రామ జై రామ జానకి రామ जय बोलो राजा रामचंद्र महाराज की అన్నయ్య అబ్బేజా నాదేం తప్పులేదు అన్నయ్య వదినమ్మ పంపితేనే నేను నీ జాడలకు వచ్చి తిని సహోదరా నా సీతా లేలురా తమ్ముడా లేలురా తమ్ముడా లేలురా తమ్ముడా ఎల్లు వాయన సీతా లేలురా తమ్ముడా లేలురా తమ్ముడా పట్టాభి జగమని పట్నము శృంగారించి పట్నము శృంగారించి కైకటు గోవించేరా సహోదరా నా సీతా లేలురా తమ్ముడా దొరకడం లేదు కదా సాకేత నగరిలో సాకేత నగరిలో స్వామి అడివేళ సవతి తల్లి మాట సత్యమై తుంగవీరనపురము గంగా నది ఒడ్డున తుంగవీరనపురము గంగా నది ఒడ్డున భృగుని వెంటన నడుపనాయే తుంగవీరనపురము గంగా నది ఒడ్డున భృగుని వెంటన నడుపనాయే దెప్పపై యమునను దాటి పెన్నట దెప్పపై యమునను
చిత్రకూటమిగిరి చేరనాయే చిత్రకూటమిగిరి చిన్నవాయే మన పర్ణశాల మాతిపాయే సోదరా లక్ష్మణ నిన్ను నమ్మిన లాభమాయే పాలివారను నమ్మిన పంతమాయను నాకు లక్ష్మణ నిన్ను నమ్మిన లాభమాయే వినరా తమ్ముడ తిరువన సుందరి వనితామణి లేదురా లక్ష్మణ సీతామణి లేదురా తమ్ముడ సీతామణి లేదురా లక్ష్మణ సీతామణి లేదురా వినరా తమ్ముడ తిరువన సుందరి వనితామణి లేదురా లక్ష్మణ సీతామణి లేదురా వినరా తమ్ముడ వినరా తమ్ముడ తిరువన సుందరి వనితామణి లేదురా లక్ష్మణ సీతామణి లేదురా వినరా తమ్ముడ తిరువన సుందర వనితామణి లేదురా లక్ష్మణ సీతామణి లేదురా గంటిగ నీవు ఉంటకంటనే కావలుంచి పోతిరా లక్ష్మణ కావలుంచి పోతిరా గట్టిగా నీవముడుంటనంటనే కావలుంచి పోతిరా లక్ష్మణ కావలుంచి పోతిరా మనుగ నీవు ఉండనంటనే కావలుంచి పోతురా లక్ష్మణ కావలుంచి పోతురా నీవముడుంటనంటనే కావలుంచి పోతిరా లక్ష్మణ కావలుంచి పోతిరా రంగుల పర్ణశాలలో రమణీమణి లేదురా లక్ష్మణ సీతామణి లేదురా పంచలుగా పిల్ల పర్ణశాలలో పనకీమణి లేదురా లక్ష్మణ సీతామణి లేదురా పంచలుగా పిల్ల పర్ణశాలలో పనకీమణి లేదురా లక్ష్మణ సీతామణి లేదురా పాలివాడలు నైన తమ్ముడా పగవాడి రాదురా లక్ష్మణ పగవాడి రాదురా పాలివాడలు నైన తమ్ముడా పగవాడి రాదురా లక్ష్మణ పగవాడి రాదురా ఎవరికి
లక్ష్మణ అన్నయ్య ఇంత పని చేసి ఏమి తప్పు లేదు అన్నయ్య. నేనేమి చేయుదు నన్నా ఇంతవరకే నీ ఆజ్ఞ వెలుగుతున్నా. నేనేమి చేయుదు నన్నా ఇంతవరకే నీ ఆజ్ఞ వెలుగుతున్నా. నేనేమి చేయుదు నన్నా ఇంతవరకే నీ ఆజ్ఞ వెలుగుతున్నా. నేనేమి చేయుదు నన్ను ఎన్నో అనరాని మాటలని మీ వద్దకు పంపినారన్నా. ఆ మాటలు నేను ఏమని చెప్పుకున్నా మీ పాదముల సాక్షిగా నిజము పలుకుతుంది. అప్పుడు ఆ యొక్క నమ్మిన శ్రీరామచంద్రుడు లక్ష్మణునిపై మరలా శాంతించి హక్కున చేర్చుకుంటున్నాడు. ఎంత దూరమైనా అన్నదమ్ములు ఒక్కటి మన వేళ. అప్పుడు మరలా ఏ విధంగా వెతుకుతున్నారు దేవుడు రాజా? పోయి
చింతిలబోకు ఓ రామచంద్రుని మదిలో రంజిలబోకు ఓ రామచంద్రుని మదిలో రంజిలబోకు ఓ రామచంద్రుని మదిలో రంజిలబోకు ఓ రామచంద్రుని మదిలో రంజిలబోకు జానకి జానకి రంజు జాలి మాలి ఎన్నిరావు 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 జానకి ఎటు పోదు తండ్రి నీ కడకే తెచ్చు స్వామి రంజిలబోకు ఓ రామచంద్రుని మదిలో రంజిలబోకు ఓ రామచంద్రుని మదిలో రంజిలబోకు ఓ రామచంద్రుని మదిలో రంజిలబోకు అన్నయ్య చింతించవలదు మన వచనమ్మ జానకి దేవి వెళ్ళిపోదు మన మధ్యనే వచనం అన్నయ్య కాననములో చాలై సీతా కాననములో నిన్ను చాలై సీతా కాననములో నిన్ను చాలై సీతా కాననములో నిన్ను చాలై సీతా కాననములో నిన్ను చాలకి నిన్ను వాసిరేను నిలువజాలనే సీతా 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 కాననములో చాలై సీతా కాననములో చాలై సీతా కాననములో ఆ సీత ఈ వనములో నిన్ను ఎక్కడ వెతుకుదమ్మా వనమునందు నాయుడుల వలపోయా వలదు తండ్రి 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 వనమునందు నాయుడుల పంచులు నీ కడకు వేగవనిత సీతాదేవి 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 వనమునందు నాయుడుల వలపోయా వలదు తండ్రి వనమునందు నాయుడుల వలపోయా వలదు తండ్రి వనమునందు నాయుడుల అన్నయ్య శ్రీరామచంద్ర మన వదినమ్మ ఎక్కడున్నా మన దగ్గరికి రాగలదు చింతించవలదు తండ్రి మాయ మృగముపై మమతాగలిగిన సీత మాయ మృగముపై మమతాగలిగిన సీత మాయ మృగముపై మమతాగలిగిన సీత మాయ మృగముపై మమతాగలిగిన సీత మాయ మృగముపై నీతులు చెప్పినను వినకపోయిరే సీత నీతులు చెప్పినను వినకపోతివే సీత నీతులు చెప్పినను వినకపోయిరే సీత నీతులు చెప్పినను వినకపోతివే సీత మాయ మృగముపై మమతాగలిగిన సీత మాయ మృగముపై మమతాగలిగిన సీత మాయ మృగముపై ఆ సీత ఎన్ని విధములా చెప్పినా వినకుంటివి కదా వైకుంఠవాస నీవు వనమునందు మరెల్ల వైకుంఠవాస నీవు వనమునందు మరెల్ల వైకుంఠవాస నీవు వనమునందు మరెల్ల వైకుంఠవాస నీవు వనమునందు మరెల్ల వైకుంఠవాస నీవు పనితాను వెతుకుటకు వరసగాను వెతుకుదా పనితాను వెతుకుటకు వరసగాను వెతుకుదా
మనము ఇట్లా ఎడమాలమునని ఆ బ్రహ్మ రాసిన వారు తప్పలేము కదా. పరమ ప్రతివత గుట చేత సీతకేమి భయము లేదు. 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 ఆత్మరామ స్వామి నీవు చింత చేయు పని లేదు. ఆత్మరామ స్వామి నీవు చింత చేయ ఫలం లేదు. ఆత్మరామ స్వామి నీవు చింత చేయ పని లేదు. ఆత్మరామ స్వామి నీవు చింత చేయ ఫలం లేదు. అన్నయ్య, మన సీతాదేవి మహాప్రతివత శిరోమణి, ఆమెకి ఎలాంటి భయం లేదు తల్లి. అన్నయ్య, నువ్వు సిద్ధించే వరదు. ఇంకా వెతుకుదాము బాము. జై జై రామ జానకి రామ, 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 పావన రామ పటాభి రామ, పావన రామ పటాభి రామ. సీతనెత్తుకొని లంకాపురమున్న గుడు అనిపోయానని మీకు చెప్పి నా ప్రాణములు నిలకలుకుంటుంది స్వామి అని రామనామ స్మరణ ఏ విధంగా చేస్తున్నారు చేయబోలో రాజా రామచంద్ర మహారాజ్కి. రామ 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 రాఘవ స్వామి, రామ 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 రాఘవ స్వామి, రామ రాఘవ స్వామి. స్వామి వాణి నేను పోయి కూలి పోదియా రామ, స్వామి చారవని బాల వాసురముల బాల నీచు కేశవహారి రామ, కేశవహారి రామ, భద్రమతని కృష్ణరాజు భయము నీచు మా రామ, భయము నీచు మా రామ, రామ 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 రాఘవ స్వామి, రామ 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 రాఘవ స్వామి. ఆహా రాఘవ రామచంద్ర, ఇక నా ప్రాణము నిలువ జాలకున్నది స్వామి, నా ప్రాణము నిలువ జాలకున్నది. నేడైనా వచ్చదవాన్ని రామనామ శబ్దము చేయించినగా ఆ దారి వెంబడి వచ్చిన పక్షిని చూసి లక్ష్మణుడు ఏమనుచున్నాడు. అన్నయ్య, చూడు మీదే రాక్షసుడు తరచుకను మింగే, మనము వచ్చుటగా చచ్చిన విధమున బడెను, తెరము సంధించి వీడినే చంపువాడన్. అన్నయ్య, మన సీతాదేవిని మిగి ఈ పక్షిరాజు దక్షిణ విధమున పడి ఉంటాను. నువ్వు ఆజ్ఞ నీవంటేనే నా సూర్యాస్తం చేరి నీ చంపువాడ సహోదర లక్ష్మణ, నిలువు. రామనామం పఠించున్నాడు కదా, దుర్మార్గుని నోటికి రామనామం పఠించజాలదు కదా. అప్పుడు పక్షీంద్రుడు విని ఏమంటున్నాడు, రాఘవ రామచంద్ర పైగా గట్టిగానే లేవచ్చింది ఆయన. పైకి
ఉన్నది బరాబరే. రాఘవ రామచంద్ర, ఈ కార్యములకు పోయినందుకు దురాత్ముడు రావణాసురుడు నా రెక్కలు విరగొట్టాను. మాట చెప్పుడకై నేను రొట్టికి వింటుంది. ఇక నా వశము కాదు, స్వర్గాయిస్తుంది. మనకు సీత జాడలు తెలియదు కదా, పక్షింద్రుడు గడించినాడు, అతనికి దాన సంస్కారం చేయడం జయ బోలో రాజా రామచంద్ర మహారాజుకి. మూసుకో. అది ఆ యొక్క శ్రీరామచంద్రుడు ఆ విధంగా సీతను వెతుకుతుండగా పిల్లతో చంచుదానను నన్ను శబరిలన్నచు పిల్లతో చంచుదానను నన్ను మంచిగా ఈ వనములో సంచరించుచుందును శబరిలన్నచు పిల్లతో చంచుదానను నన్ను శ్రీరాముని దర్శనముకు చెరయించుచుంటిని శ్రీరాముని దర్శనముకు చెరయించుచుంటిని నారాయణుడని మదిల నమ్మియుంటిని
ఏందిడా అవా ఏంది నువ్వెవలవా మీరెవరు శబరిని శబరివా శబరిని ఆ యొక్క వృద్ధప్రాయం అంటే 100 సంవత్సరాల వృద్ధప్రాయంలో కూడా నువ్వు ఈ విధంగా నడుస్తున్నావా అవ్వా? మరి అయితే అనేగాని కదా చెప్పు ఈ యొక్క బదరికావన మందే నువ్వు తిరుగుతావు తల్లి ఈ అడవిలోనే ఉంటావు అడవిలోనే ఉంటాను మరి ఇదేంటి అవ్వా ఫలములు ఎందుకు భజని ఫలములు అండి రామచంద్రుడికి అయితే దుర్మార్గుడైన రావణుడు సీతనెత్తుకపోయింది కాబట్టి అన్నాహారములు లేక ఆ శ్రీరామచంద్రుడు అడవిలో పడి తిరుగుతున్నాడు కాబట్టి ఈనాడైనా వచ్చేదవా రేపైనా వచ్చేదవా అని రోజుకు రోజు పందేరుకుంటా తీసుకొచ్చాడకు పోవస్తాను అంటే ఇవాళ వేరేకొచ్చినావా ఏమేం పండ్లు అవ్వాలి అయ్యో పదరి పండ్లు మన ఇరికి పండ్లు పరికి పండ్లు తురికి పండ్లు మామిడి పండ్లు జామ పండ్లు ఇవన్నీ ఉన్నాయా మన అక్కడ మంచిది కాదు రామునికే ఇస్తావు ఎవరికి ఇవ్వవు ఇవ్వవా చిన్నవాళ్ళు చూస్తాను రాదు మా మమ్మీలు చూస్తాను రాదు 2 నిమిషాలు దొండెత్తాం దా మమ్మీలు మీరు అన్నొక్క 11 రూపాయలు ఇచ్చిపోతారు మరి ఈ పనులన్నీ తెచ్చుతున్నాను రామ 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 సీత రామ 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 సీత రామ రామ సీత రామ 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 సీత రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జై జై రామ జానకి రామ అని వచ్చుకుంటా చూసినా ఆ శబరి మాత అవ్వ కీలే రామలక్ష్మణుడు చూడు జయ జయ రఘురామ ఓ జానకి రామ జయ జయ శ్రీరామ ఓ జానకి రామ జయ జయ రఘురామ ఓ జానకి శ్రీరామ జయ జయ శ్రీరామ ఓ జానకి రఘురామ దయతోడా నలుగోవో తండ్రి దశరథ రామ దయతోడా నలుగోవో తండ్రి దశరథ రామ జయ జయ రఘురామ ఓ జానకి రామ జయ జయ రఘురామ ఓ జానకి రామచంద్ర ప్రభు ఈనాటికి తెలిసిన భక్తి కదా ఎవరే నీకింత భక్తి పరులమకు సంతతంబు బహుళదోచను తల్లి ఎవరే నీకింత భక్తి ఏలనుడిలెను తల్లి ఎవరు మీ భక్తికి సంతోషించింది స్వామి శబరి అనేది దానయ్య సేవకు స్వామి శబరి అనటి దాన నీదు చరణ సేవకు తండ్రి శబరి అనేది దానయ్య సేవకు స్వామి శరణి అనటి దాన నైవ శరణ సేవకు రాజే ప్రభువన వీక్షించుతుంటే ప్రతిదినం పూలనంతే భగవన వీక్షించుతుంటే పలికి అందును స్వామి ప్రభువన వీక్షించుతుంటే ప్రతిదినం పూలనంతే భగవన వీక్షించుతుంటే ప్రతిదినంబును స్వామి శబరి అనేది దానయ్య సేవకు స్వామి శబరి అనటి దాన నైవ శరణ సేవకు స్వామి అయ్యా నేను శబరి అనేది కాను మీ ఈ వనములనే తిరుగుతుంటాను స్వామి మీకోసం చూస్తున్నాను మీ దర్శనం కోసం
వింత దోష చెబడి నీవు వినతులు కలిగే నాదే. 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 సంతసించినాడ నిలువు జనరు కోడుగా తల్లి. 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 వింత దోష చెబడి నీవు వినతులు కలగా తల్లి. వింత దోష చెబడి నీవు వినతులు కలగా తల్లి. తల్లి కేవలం మీ భక్తిని మీరు ఇంత విద్యార్థులుగా నా పైన ఇంత ప్రేమ ఎందుకు కుదిరేది తల్లి? మధురమైన నిధిలో ఈ బలిది ఫలములో స్వామి. మధురమైన ఇదిగో ఈ మధుర ఫలములో స్వామి. మధురమైన నిధిలో ఈ బలిది ఫలములో స్వామి. మధురమైన ఇదిగో ఈ మధుర ఫలములో స్వామి. శుభవీర జనయ కోటి శుభవీరాదుడు తండ్రి. మధురమైన నిధిలో ఈ బలిది ఫలములో స్వామి. మధురమైన ఇదిగో ఈ మధుర ఫలములో స్వామి. శుభవీర జనయ కోటి శుభవీరాదుడు తండ్రి. అయిన నిధిలో ఈ బలిది ఫలములో స్వామి. స్వామి రామలక్ష్మణుడా, మీకోసం ఈ ఫలము తెస్తున్నా. మీ భజని ఫలములని మీ క్షుదీర గట్టి నింపండి స్వామి. మరి ఈడ ఉంటే ఎట్లనే ముద్దలవా నేను పోయి చెట్టు మీద కూర్చుంటే పెట్టి తిప్పి ఆ స్వామి ఫుల్గా ఉన్నాయి, ఫుల్గా ఉన్నాయి. ఫుల్లగా తప్పగా స్వామి ఇది తీయ ఉన్నది రాముడికి స్వామికి తినద్దు ఫుల్లగా తప్ప ఉన్నది. సైడ్ మొగలున్నది స్వామి ఇది తీయగా ఉంది. ఉరిపోయింది అది. ఇది ఉడికిపోయింది, ఇది పెళ్ళపెళ్ళయింది. అది తప్ప స్వామి ఇది తీయగా ఉంది. కడుపుండ తిన్నాడా రాముడు? తిన్నాడు ఆ? తిన్నాడు. ఇది కాదు, అక్కడ దిగే శక్తిహీనురాల నీదు సేవమెచ్చితి శక్తిహీనురాల నీదు సేవమెచ్చితి శక్తిహీనురాల నీదు సేవమెచ్చితి భక్తురాల వగుట మోక్ష పదవినిచ్చితి భక్తురాల వగుట మోక్షమిచ్చితి భక్తురాల వగుట మోక్ష పదవినిచ్చితి శక్తిహీనురాల నీదు సేవమెచ్చితి. నీవు నీ భక్తికి నేనెంతో సంతసించుతున్నాయి. నేటి నుంచి నేటి నుంచి మర్చిపోయే వాళ్ళ దాహత్తు తీర్చే మర్చిపోయే వాళ్ళ దాహత తీర్చే ఆ భీమ తల్లివై భీమ తల్లివై వర్ధిల్లును గాక. పంపా తీరమునుందో బాణసోనుడు పాటీరము అందు పాడుచుకొనుడు పంపా తీరమునుందో బాణసోనుడు పాటీరము అందు పాడుచుకొనుడు
తమ్ముడు తప్పుడు అందరూ ఉన్నారు. ఆ విషముఖ పర్వతమందున ఉన్నారు. మీరు అతనితో మైత్రి కలిపిన మైత్రి అంటే ఏంటో? సోపతి ఓహో దోస్తానం. ఆ, మైత్రి కలిపిన ఆ, మీకు మీ పనులు సఫలమవుతాయి. సఫలం అయితే అయితే సరే ఇప్పుడే పోతావు. ఇక నేను మళ్ళీ పనులు ఇక అనుకుంటా. పాటు తరమగు మసుర బాగ బావుని గలంచి పట్టుతరముగ మసుర బాధ భవని గలతును పట్టుతరముగ మసుర బాధ భవని గలతును మధుకరమగు మసుర భావ భవని గలతును. ఏ తల్లి ఇక మేము వెళ్ళలేము. జయ బోలో రాజా రామచంద్ర మహారాజుకి.